విడాకులు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. పెళ్లి చేసుకున్నవారు చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కలిసి ఉండలేమంటూ విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇదంతా యంగేజ్లో ఉన్నవారికి ఓకే, కానీ తాజాగా ఓ వ్యక్తి 44 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డు వేశాడు. 70 ఏళ్ల వయసులో డివోర్స్ తీసుకున్నారు. అంతేకాదు ఉన్నదంతా అమ్మి మరీ 3.7 కోట్ల రూపాయల భరణం ఇచ్చుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో జరిగింది ఈ సంఘటన. 70 ఏళ్ల రైతు సుభాష్ చంద్, అతని కంటే 3 ఏళ్లు పెద్దయిన సంతోష్ కుమార్కి 1980లో వివాహం జరిగింది. వీరికి 4 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుని వేరుగా ఉన్నారు. అయితే ఇన్నేళ్ల కాపురంలో చాలా గొడవలు జరిగాయి. కానీ పిల్లల కోసం కలిసే ఉన్నారు ఈ వృద్ధ దంపతులు. కాలం గడిచే కొద్దీ మనస్పర్ధలు ఎక్కువయ్యాయి తప్ప తగ్గలేదు. ఇక 18 ఏళ్ల క్రితం నుంచి వీరు విడివిడిగా ఉంటున్నారు. దూరంగా ఉన్నా కూడా భార్య సంతోష్ కుమారి తనను మానసికంగా వేధిస్తోందని భర్త సుభాష్ చంద్ 2013లో కోర్టుకు వెళ్లారు. భార్య నుంచి విడాకులు ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మొదట ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కానీ సుభాష్ మాత్రం భార్యను విడిపించుకోవాలని అనుకున్నాడు. హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ విడాకుల కేసు 11 ఏళ్ల పాటు నడిచింది. అయితే ఇటీవల విచారణ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం కూడా జరిగింది. దీని ప్రకారం భార్య, 3 పిల్లలకు 3.7 కోట్ల రూపాయల శాశ్వత భరణం చెల్లించి వివాహాన్ని రద్దు చేసుకోవాలని చెప్పారు. దీన్ని భర్త సుభాష్ అంగీకరించాడు. శాశ్వత భరణంగా పరిగణిస్తామని ఒప్పందం చేయగా భార్య కూడా ఒప్పుకుంది. భార్య, పిల్లలు సుభాష్ చంద్ ఆస్తిపై అన్ని హక్కులను వదులుకున్నారు. పరస్పర నిర్ణయాన్ని అంగీకరించిన హైకోర్టు గత వారం విడాకులు మంజూరు చేసింది. అయితే సుభాష్ చంద్ ఈ ఒప్పందం ప్రకారం భరణం చెల్లించడానికి ఆస్తులన్నీ అమ్మేశాడని తెలిసింది. వ్యవసాయ భూమిని 2.16 కోట్ల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ను భార్యకు ఇచ్చాడు. అలాగే పంట విక్రయాల ద్వారా వచ్చిన 50 లక్షల రూపాయల నగదు, 40 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు సెటిల్మెంట్లో ఉన్నాయని సుభాష్ తరఫు లాయర్ తెలిపాడు. లేటు వయసులో కూడా వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ఆస్తులు అమ్మిన సుభాష్కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.